షష్టి పూర్తి రోజు ఆస్తి నాకు రాసిచ్చిన తర్వాత కావాలంటే నువ్వు దొంగలా వెళతావో పిల్లిలా వెళతావో నీ ఇష్టం. అవన్నీ వద్దనుకుంటే చెప్పు, హిమాలయాల నుంచి సన్యాసుల్ని పిలిపించి సన్యాసం ఇప్పిస్తాను. హ్యాపీగా కూల్ ప్లేస్ లో కూర్చొని కూల్ గా తపస్సు చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేయి. రేఖ, మరి నాకు మా ఆయన ఊరుకోండి అత్తయ్య, డబ్బు వచ్చాక మనకి మొగుళ్ళతో పనేంటి? మన శుభలగ్నంలో రోజా టైప్ కాదత్తయ్య, ఆమెని టైప్. క్యారెక్టర్ మర్చిపోతే ఎలా? అంతగా కావాలంటే హృతిక్ రోషన్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చి మీకు మళ్ళీ పెళ్లి చేస్తా. క్యారెక్టర్ మార్చినంత ఈజీ కాదు మొగుణ్ణి మార్చడం. ఆడదాని జీవితంలో పెళ్లి అనేది ఒక్కసారే జరగాలి. అప్పుడే ఆడదానికి గౌరవం. షష్టి పూర్తికి ఒప్పుకున్నాను కదా అని నువ్వేం చేసినా ఒప్పుకుంటాను అని మాత్రం అనుకోకు. మరేం చేయమంటారండి? ఆస్తి రాసిస్తాను అన్న పెద్ద మనిషి దొంగలా పారిపోబోయాడు. ఏదో నేను కనిపెట్టి ఆపాను కాబట్టి సరిపోయింది. లేకపోతే రేపు నా పరిస్థితి ఏంటి? ఎవరు నాకు సమాధానం చెప్తారు? ఎవరు నాకు ఆస్తి రాసిస్తారు? అందుకని ఆస్తి కోసం అడ్డమైన పనులన్నీ చేస్తావా? ఏయ్, నేనేమి అడ్డమైన పనులు చేయడం లేదు. స్ట్రైట్ గానే చేస్తున్నాను, స్ట్రైట్ గానే అడుగుతున్నాను. సరే, షష్టి పూర్తి వరకు ఈ మనిషి ఎటు వెళ్ళడు అని నాకు గ్యారంటీ ఇవ్వగలరా? అదేంటి అదెలా కుదురుతుంది? గ్యారంటీ ఇవ్వడానికి ఆయన ఏమైనా 24 క్యారెట్స్ గోల్డా? కాదా? కాబట్టి తమరు కాస్త నోరు మూసుకుంటే మంచిది. అయినా నీకిదే పాడుబుద్దయ్యా. ఇస్తానన్నవాడివి ఆస్తి రాసివ్వడానికి నొప్పేంటి? నాకిష్టం లేదే. ఇష్టం లేకపోయినా కష్టంగా అయినా సరే ఇవ్వాలి. ఎందుకంటే మన పవిత్ర భారతదేశంలో దెబ్బ కంటే మాటకే విలువెక్కువ. ఏంటి విలువెక్కువ? ఏ రోజైనా ఒక్క మాట మీద నిలబడ్డావా నువ్వు? నరం లేని నాలుక 40 ఊర్లు తిరిగిందని ఎటు పడితే అటు తిప్పావు కదే మాటలు. అవునే, మాట్లాడతాను. నేను మాట ఇచ్చి మాటలు తప్పే రకాన్నేనే మాటలు మారుస్తాను. నేను మారిస్తే మీరు మారుస్తారా? ఇంతేనా క్యారెక్టరైజేషన్స్? ఇంతేనా విలువలు? ఇంతేనా విశ్వసనీయతలు? ఇంతేనా క్యారెక్టరైజేషన్స్? ఇంతేనా విలువలు? ఇంతేనా విశ్వసనీయతలు? బావగారు ఎక్కడికి వెళ్లరు, ఇక్కడే ఉంటారు. నేను చెప్తున్నాను. ఇది ఈ కమిట్మెంటే, ఈ టెంపర్మెంటే, ఈ ఎమోషనే, ఈ స్ట్రాటజీనే, ఇవే మీలో నాకు నచ్చాయి అని చెబుతున్నానండి. పదండి అత్తయ్య, మ్యాటర్ సెటిల్ అయిపోయింది కదా, వెళ్ళి పాడుకుందాం. అయ్యో, షష్టి పూర్తి కాదు గాని ఒళ్ళంతా హోనమైంది. అయ్యో, అక్కడ కాదే, రాస్తున్నాను కదా. ఏంటండి ఉదయాన్నే ఈ పని పెట్టుకున్నారు? ఆ మధ్యన కార్తీక పెళ్లి కదా, నలుగురు వస్తూ పోతూ ఉంటారు, భోజనాలు పెట్టాలి కదా అంది. పెళ్లి చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ షష్టి పూర్తి జోలికొస్తే మాత్రం ముందు ఫోన్ చూడు, ఎక్స్ట్రా తర్వాత. హలో, సురేఖ హియర్. నెత్తికెక్కించుకుంటుంది మీరేగా, మళ్ళీ అలా చూడటం దేనికి? రేయ్, నువ్వు ఎదురుగా ఉంటేనే నీ భాష అర్థం కాదు, మళ్ళీ ఫోన్ కూడానా? ఎవరే రేఖ? అదే అత్తయ్య, ఆ కంగాళిగాడు. రే కంగాళి,
నీ పక్కన ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళుంటే ఫోన్ వాళ్ళకి ఇచ్చిచావు, లేదంటే ఫోన్ పెట్టే. హలో, ఏంటి షష్ఠి పూర్తి సింపుల్ గా చేయాలా ఏంటి? కార్తీక పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నారా? ఆ, ఏంటే ఏంటా కూతురు పెళ్ళేమో గ్రాండ్ గా చేస్తున్నావంట? ఏదోలే రాత్రి పడ్డావని జాలిపడి మందు రాస్తుంటే చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఏంటి జడ్జిలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారా? హలో హలో పెళ్లిక సుధాకర్ గడొచ్చి గొడవ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఫోన్ పెట్టేశారు. విన్నావా జగదీశ్వరి? ఈయన డైరెక్ట్ గా మనతో చెప్పకుండా ఇలా ఫోన్లు చేస్తున్నాడు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎలా జరుగుదో మేము చూస్తాం. అక్షర, నీకెందుకు? నీ వల్ల ఏమవుతుంది చెప్పు? ఊరికే ఛాలెంజ్లు చేస్తావు. చూస్తూ ఉండండి, నవ్విన నాపచేనే పండిస్తా. చెంచమ్మా పద, కార్తీకకి బట్టలు తీసుకోవాలి, షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడు ఎందుకమ్మా? పదండి చెప్తాను. రండి, పట్టుకో. ఏంటి జగదీశ్వరి, నాకేమీ అర్థం కావట్లేదు జగదీశ్వరి. ఒకే రోజు పెళ్లి, ఒకే రోజు షష్ఠి పూర్తేంటి? ఒకే రోజు పెళ్లి, ఒకే రోజు షష్ఠి పూర్తేంటి? ఈ షష్ఠి పూర్తేదో నా చావుకొచ్చినట్టుంది. అటు చూస్తే ఆ నోట్లో నాలుకలేని ఆ బుర్ర తక్కువ అక్షర్ కూడా మగరా ఇలా మాట్లాడుతుందంటే ఏమనుకోవాలి? ఏమనుకునేదేముందక్క? నీ కోపం వస్తే అక్షరం 4 పీకితే తనే నోరు మూసుకుంటుందిగా. దాన్ని తన్నక్కర్లేదు, ఒకసారి గట్టిగా చూస్తే చాలు. ఎలాగైనా సరే నువ్వు ఈ పెళ్లి ఆపాలమ్మా, లేదంటే చూసావా వచ్చేసింది. ఏంటే నువ్వు అలా దగ్గినంత మాత్రాన నేను జరుచుకుంటాననుకున్నావా? నాకు దగ్గొచ్చింది, దగ్గను. కావాలంటే మీరు దగ్గండి. అయినా కత్తితోనో గన్నుతోనో భయపెట్టే వాళ్ళని చూశాను, భయపడే వాళ్ళని చూశాను, కానీ దగ్గుకి భయపడే వాళ్ళని మిమ్మల్నే చూశాను. చూసావా చూసావా జగదీశ్వరి, అది నన్ను ఎన్నెన్ని మాటలంటుందో. అక్క, నేను మాట్లాడతానులే గాని నువ్వెళ్ళు. వదినా కాస్త చూసుకున్నాడు, లేకపోతే కింద పడగలవు. చెంచో అబ్బా, ఎవరి మీద కోపం నా మీద చూపిస్తావేంటి? ఎళ్ళమ్మా. తప్పడే. పోజుకేం తక్కువ లేదు. ఏంటి ఏంటి మీ విషయం? హా? షష్ఠి పూర్తి ఆపడానికే డిసైడ్ అయ్యారా? వాళ్ళంటే పిల్లలు, నీకేమైంది చెంచు? పాపం పిల్లలు పెద్ద దిక్కు లేక అనాథలైపోతారని. అనాథలం కాదు చెంచమ్మ, షష్ఠి పూర్తి పునాదులతో సహా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నిజంగానే మీరు తొండి చేస్తున్నారు. మీరు ఆ రేఖకి సపోర్ట్ చేయడం ఏంటి? ఊరుకో, ఏడోకో. నన్ను ఆపకునందుని చెప్పండి అత్తయ్య, మీరు మా వైపు వస్తారా రారా? ప్లీజ్ అత్తయ్య, రండి అత్తయ్య. ముందా ఏడు పాపం. నేను ఆపను. నన్ను మహిళా మండలికి అధ్యక్షురాలు చేశారు, అలాంటిది మీరు ఆపమన్నానా? నువ్వు ఉండక్షరా. ఎందుకండి ఉండేది? అక్షర ఏడుస్తూ చెప్పింది. నేను కూడా అంతే మేడం. ప్లాన్ వేయడం మా వల్ల కావట్లేదు మేడం. అబ్బా, ఎంత సున్నితమైన మనసులైతే ఎలాగమ్మా?
మనసు రాయి చేసుకుని ఈ మాత్రం కాళ్ళేనమ్మా, చేతులు కాదమ్మా, చేతులు కాదమ్మా. వచ్చేయమ్మా, మావైపు వచ్చేయమ్మా, నీకు దండం పెడతానమ్మా. మేడం 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 ప్లీజ్ అత్తయ్య. మేడం మేడం చూడండి, మీరు ఎంత ఏడ్చినా సరే నేను షష్ఠి పూర్తి ఆపను. అవతల అక్కకి మాటిచ్చాను. అంతేనా? అంతే. ఇంకో మాటే లేదా? లేదు. మరో ఆలోచన రాదా? రాదు. ఓకే, ఇక మా ప్రయత్నాలు మేము మొదలు పెడతాం. ఆల్ ది బెస్ట్. కమాన్. ఏంటి సీరియస్ గా చూస్తున్నావు? మీ బాబు కొడుకులకి ఈ మధ్య బాగా ఎక్కువైంది. అరే, మీ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. 25 ఏళ్ల తర్వాత తెలిసింది. నీ చెల్లెల్ని అనుకుంటూ ఒకటి ఇంటికొచ్చి పోతుంది. ఇవన్నీ నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదా? ఏం ఫ్యామిలీరా బాబు. బయట మాత్రం అబ్బో కృష్ణమూర్తి గారు నైస్ జెంటిల్మన్, వాళ్ళ అబ్బాయి కార్తికేయ చాలా మంచివాడు అని పేరు. ఇంట్లో చూస్తే ఇలా. ఏయ్, లే అక్కడి నుంచి. లేవకపోతే చూడు రేఖ, అసలే నేను చాలా తిక్కలో ఉన్నాను. మర్డర్ చేసినా చేస్తాను. మర్యాదగా లే. అవునే అమ్మడు, అక్షరమ్మ చాలా కోపంగా ఉంది. కోపంగా ఉంటే ఇదెందుకు లేవాలే? ఇదేం చేసింది? దాని మొగుడు పక్కన అది కూర్చుంది తప్ప. ఇప్పుడు హాసిని అత్తయ్య వచ్చి మీ ఆయన పక్కన కూర్చుంటే మీరు ఒప్పుకుంటారా? అక్షర, మీకెంత కోపం వచ్చిందో అదే రేంజ్ లో ఇక్కడ వస్తుందండి. ఏంటే నీ రేంజ్? ఏ రేఖ, అనవసరంగా అక్షరం మీద చేయి చేసుకుంటే అసలు బాగోదు. చేసుకుంటే చూసారా మేడం, రేఖ అనవసరంగా అక్షరతో గొడవ పడుతుంది. అబే అలాంటిదే లేదు మేడం. మళ్ళీ నేను కొడతాను అని ఎదురు తిరిగితే సపోర్ట్ చేయదు. ఏంటి మీ గొడవ? అసలే ఇంట్లో ఉన్న గొడవలు చాలకనా? నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది. దాన్ని కట్టుకున్నప్పుడే కలగాలి, మరి ఇంత లేటా? అక్షర, ఏంటి ఏంటి ఈ మధ్య నీకు బాగా ఎక్కువ అవుతుంది? వదిలేయండమ్మా, ఏదో అమాయకురాలు. అసలు వీటన్నిటికీ కారణం ఈయన. చూడండి, మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా కూర్చున్నాడో మహానుభావుడు. ఆస్తి దానికి రాసివని అప్పుడు చెప్తాను. పాలి పోగి ఒంగోరు బలిచ్చి ఇప్పుడేగా వీడు ఫోన్ చేసింది, మళ్ళీ తగులబడ్డాడేంటి? పప్పర కలవరి ఆలు ఉచ్చంబరకల కత్తు ఆ బప్ప సీరియస్ విషయం గురించి మాట్లాడాలా? చెప్పండి. చప్పర పాలి కాలు ఉరిచ్చి ఆ, అవునవును, కరెక్టే. నీకేం అర్థమైంది తింగర్దానా? హక్కు పరువు ఆలు మమ్మచ్చి చచ్చు మారేలు చెప్పప్ప ఆరేలా జాగ. అవును కంగాళి, ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో ఇలా జరుగుతుంది. ఏమన్నాడన్నయ్య? ఇద్దరు పోటీలు పడి మరీ కళ్ళు తుడుచుకుంటున్నారు. చెప్తానమ్మా చెప్తాను. కంగాళి సార్, ఆ పేపర్స్ ఏవి చూపించండి. ఏం పేపర్స్? మీరిద్దరూ ఆ 20 కోట్ల ఆస్తిని కార్తికకి ఇమ్మని రాసిచ్చారంట కదా. మేమా? అదే ఆయన అన్నది. మీ అంత మంచివాళ్ళని ఎక్కడా చూడలేదు అంటున్నాడు. అసలు నేనెక్కడ రాసిచ్చాను జగదీశ్వరి? వెప్పకరవన కాలు ఉరు మమ్మచ్చి పప్పది కలపాటి ఓ బారికల మంచి బతకలంట. ఒరే దొంగ సచ్చునాడా, ఏమంటున్నారా? మేము రాసి ఉండమేట్రా?
రాసినవి నీ సంతకాలే కదా? అవును, నాదే. ఈ వేలి ముద్ర కూడా నాదే జగదీశ్వరి. ఏ రేఖ, నీ సంతకం కూడా ఉందే. కార్తీకకి 20 కోట్లు ఇస్తున్నట్టు మీరు ఒప్పేసుకున్నారు అన్నమాట. వదినా, ఏమో అనుకున్నాం గాని మీ ఇద్దరు మనసులు వెన్నా. రే కంగాళి, జామర్ గురించి తీసుకున్న సంతకాల్ని ఇలా వాడుకున్నావా? చూస్తా, నీ అంతు చూస్తా. ఇప్పుడు వాడిల్లి ఎక్కడని వెతుకుతామే? ఒకవేళ దొరికినా వాడితో ఏమని మాట్లాడతాం? దిగండి, చెప్తాను. మాట్లాడకుండా ఏం చేస్తావే? మరెందుకు మనం వెళ్తున్నట్టు? ఏం లేదత్తయ్య, వాడిల్లు కనుక్కొని వెళదాం. డీడీ కాలనీ అన్నారు, ఇదేగా డీడీ కాలనీ. ఓయ్, ఏ బాబు, నిన్నే. ఏయ్, ఓ అబ్బాయ్, నిన్నే. అదేంటే అంత గట్టిగా అరిచినా గాని అలా వెళ్ళిపోతున్నాడు? వాడు పోతే పోయాళ్లే, వీడొస్తున్నాడు కదా, అడుగుదాం. అడుగుదాం. బాబు, ఇక్కడ ఫ్లాట్ నంబర్ 804 ఎక్కడా? బాబు, నిన్నే. ఫ్లాట్ నంబర్ 804 ఎక్కడా? అబ్బాయి, నిన్నేనే అడిగేది. 804 ఎక్కడా? ఏయ్, ఏంటబ్బాయ్, ఇంటి నెంబర్ అడుగుతుంటే అలా మిడిగుట్లేసుకుని చూస్తున్నావేంటి? తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలీదని చెప్పు. ఇదేంటే వీడు? వాడికి లాగే ఈ కాలనీ అంతా తేడాగా ఉంది. వీడేంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దండ పెట్టి వెళ్ళిపోతున్నాడు? ఉండు, ఈవిడ్ని అడుగుదాం. లేడీస్ కదా, సరిగ్గా సమాధానం చెప్తారు. ఏమండి, ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 804 ఎక్కడండి? వినపడదా బాబు? వీడికి వినపడదు, మాట్లాడడం రాదంట. సరే వదిలేండి, మనమే వెతుకుదాం, పదండి. రండి. ఇల్లు ఇదేనత్తయ్య, వాళ్ళేడు. వచ్చే వరకు వెయిట్ చేద్దామా? నా వల్ల కాదే బాబు, కావాలంటే నువ్వుండు, నేనే వెళ్తాను. ఇల్లు కనుక్కోడానికే తరం వెళ్ళింది. డీడీ కాలనీ అంటే ఏంటో అనుకున్నాను అత్తయ్య, డెఫ్ అండ్ డమ్ కాలనీ అని ఇప్పుడే అర్థమైంది. పదండి, నేను మళ్ళీ వస్తానులే. కార్తీక, నీ పెళ్లి ఎన్నో రోజులు లేదు, మరి నీకు 4 ఇవన్నీ ఎలా, ఎక్కడా? 4 ఏంటచ్చమ్మా? అదే చించమ్మా, వంటికి పసుపు రాసి అందరాడాళ్ళు వచ్చి దాన్ని 4 అనరు, నలుగు అంటారు. ఏదో ఒకట్లే. ముందు కార్తీక నలుగు సంగతి ఆలోచించండి. చూసారా, మన అపోజిషన్ పార్టీ రాకముందే 4 సంగతి మాట్లాడదాం అన్నాను. మీరు వినకుండా 4 కాదు 4. ఏంటి? మేము నీకు అపోజిషనా? అమ్మా, నా పేరు చెప్పి ఇంకో 2 అయ్యమ్మా. ఏడుస్తావని నిన్ను మహిళా మండలి ప్రెసిడెంట్ చేస్తే మమ్మల్ని ప్రతిపక్షం అంటావా? సిద్ధాంతాలు వేరయ్యాయి కదత్తయ్యా. ఏంటి ఏంటి నీ బోడి సిద్ధాంతాలు? ఏంటి? అమ్మా వదిలేయండమ్మా. సరే, నా గదిలో కొంచెం పనుంది, వెళ్తాను. హలో మాస్టారు, ఎక్కడికి? ఉండండి, కార్తీక పెళ్లి విషయం మాట్లాడాలి. ఓహో, ఇప్పుడు మీరు కార్తీకకి పెళ్లి పెద్దలా? పెళ్లి పీటలం కూడా మేమే. పెళ్లి పీటలేంటి? ఏదో పెళ్లి పెద్దలు అనగానే పెళ్లి పీటలు గుర్తొచ్చి అన్నాను. దీన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు గాని మా వదినకేం బంగారం అయితే అంతే కదా అన్నయ్య. అమ్మా, నేను వెళ్తాను. పైన ఆఫీస్ ఫైళ్లు మర్చిపోయాను. అన్నయ్య గారు, ఆ. ఆ ఫైల్స్ తర్వాత చూద్దురుగాని అన్నయ్య, ముందు మీరు కూర్చోండి. జగదీశ్రమ్మ, మీరు కూర్చోండమ్మా, మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏ విషయం? ముందు కూర్చోండమ్మా.
ఏంటమ్మా నిలబడ్డావు? కూర్చో. ఏదో పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు నిలబడ్డావేంటి? కూర్చోమ్మా, కూర్చో. మనం నించోనే ఉన్నాగా, మనం పరాయి వాళ్ళమా? అంటే వీళ్ళు మనకేం కారా? ఎక్కడికి? వదలండి. ఎక్కడికి? ఏయ్, అయ్యో వెళ్ళు లోపలికి. వదలండి. అయ్యో